ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. అందరికీ నమస్కారం. కూటమి నేతలు, టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయిందని చెప్పేసి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అధికారంలో రావడం కోసం ఏ విధంగా అయితే ఆ రోజు హామీలు ఇచ్చారో దాదాపుగా 143 హామీలు ఇచ్చి ఎన్ని హామీలు వీళ్ళు నెరవేర్చి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు కూడా ఒకసారి మన ముందు కూడా చూడాల్సిన విషయం. ఈ 1 ఇయర్లో రాష్ట్రం కానివ్వండి, నగరంలో కానివ్వండి, వీళ్ళు చెప్పిన హామీలన్నీ నెరవేర్చేసాము. మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసేసాము. ప్రజలకి సంక్షేమ పథకాలన్నీ కూడా అందించేసామని చెప్పేసి ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారంటే కూడా ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు బయట. ఇప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నట్లు టీడీపీ నాయకులు కానివ్వండి, కూటమి నాయకులు మాట్లాడుతున్న విషయాలు చూస్తే కన్నా ఆ విధంగా మాట్లాడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వైఫల్యాలని వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి ఎత్తి చూపిస్తే చాలు, ఏదైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అక్రమ కేసులు అని చెప్పి దాడులు కానివ్వండి ఏ విధంగా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్న విషయం కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాలి. మొన్నటి రోజు మనం చూసుకుంటే కినా 50 years ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిస్ట్ పైన కూడా ఈరోజు కక్ష సాధింపు చర్య తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉండి కూడా ఒకసారి గమనించాలి. కొమ్మినేని శ్రీనివాసరావు గారు 50 సంవత్సరాల అనుభవం ఉన్న జర్నలిస్ట్, ఎక్కడా చెడ్డ పేరు లేని కొమ్మినేని శ్రీనివాసరావు గారిపైన కూడా కక్ష సాధింపు చేసినారంటే కన్నా ఆయనకు అక్రమ కేసులు కట్టించి జైలుకు పంపించిన విషయం కూడా రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా చూసిందో కూడా ఒకసారి గమనించాలి. కానీ న్యాయం అనేది ఉంటుంది. లేట్ అయినా కూడా ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందనే ఒక నమ్మకం ప్రజల్లో కానివ్వండి, ప్రజాస్వామ్యంలో ఉండే విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలి.